పవన్ కళ్యాణ్ గారి ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఆయన సినిమా ఈ రోజు దాకా ఏ సినిమా కూడా 100 కోట్లు బిజినెస్ చేసింది ఒకటి కూడా లేదు. మీరు చెప్పినట్టు మీరు ఎలివేషన్ ఇచ్చారు, ఇందాక చూసారు వర్మ గారు, 100 కోట్లు త్యాగాలు చేశారు, 100 కోట్ల రూపాయలు అన్నారు. అందులో ఆయన ఓవరాల్ ప్రొజెక్షన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదనేది మీ సమంజసమే. నేను కూడా ఎలక్షన్ ఎఫిడవిట్లో ఆయన స్థిర చరాస్తులు కూడింది ఏదైతే ఉందో, ఏది ఎలక్షన్ ఎఫిడవిట్ అది చూసే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆయన యొక్క ఒరిజినల్ ఆస్తులు ఎంత, దాంట్లోంచి వచ్చి ఎంత, ఇలాంటివన్నీ మనం గమనించిన తర్వాత ఇందులో సేవా తత్పరత చాటుకుంటూ చేసింది. మొన్న గిరిజనులకు వెళ్ళి చెప్పులు ఇవ్వడం ఒకటి, తర్వాత ఎలక్ట్రికల్ ఉద్యోగస్తులకి టప్పర్వేర్కి సంబంధించిన వాళ్ళ పనిముట్లు ఇవ్వడం, ఇలాంటివి మాకు కనబడుతున్నాయి. తర్వాత కౌలు రైతులకు 5 కోట్ల రూపాయలు, కౌలు రైతులకు 5 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఎల్ ఎంత ఇచ్చారో, లేకపోతే ఆయన సొంత డబ్బులు ఎంత ఇచ్చారో, ఇవన్నీ లెక్కలు విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఏంటంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ కోసం చేసిన ఆయుధాలన్నీ సమీకరణ ఇది ఈరోజు కౌలు రైతులకి పార్టీ పరంగా కానీ, లేకపోతే ఇవాళ ఎన్డీఏ కూటమిలో పరంగా కానీ ఒక చిత్తశుద్ధితో కూడిన ఒక కార్యాచరణ కనుక ఉండుంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి 2 చేతులు ఎత్తి దండం పెట్టి అభినందించుంది. కానీ అది ఎక్కడా లేకుండా కేవలం ఆయన సేవా తత్పరతను చాటుకుంటాం అంటే ఇది జనసేన అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ కాదు, ఒక రాజకీయ పార్టీ. 21 స్థానాలతో వాళ్ళ అధికారంలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ నిర్వర్తిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ధీటుగా నేను రాబోయే ముఖ్యమంత్రి అన్న రేసులో ఉన్న వ్యక్తి అయినా. సో ఇలాంటివన్నీ గమనిస్తున్నప్పుడు ఆయన పనితీరు కార్యాచరణ, నిన్న 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన నిధులు ఏవైతే వచ్చాయో మళ్లించబడ్డాయి, తర్వాత 2వ సంవత్సరం రావాల్సిన నిధులు ఇప్పటికి కూడా రాలే. ఇలాంటి వాటి మీద మనం ఎవరైనా డిబేట్ చేద్దామంటే నేను సిద్ధంగానే ఉన్నా. వీటికి తప్ప మీరు అన్ని ఆయన సేవా తత్పరత, తర్వాత ఆయన చేసినంత అనిర్వచనీయ త్యాగాలు, 100కి పైచీలకు ఆయన సేవా తత్పరతను చాటుకున్నారు, ఇవి కాదు కదా మనకు కావాల్సిందే. ఐటీ రిటర్న్స్, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఏమి ఇచ్చారు, తర్వాత ఇవాళ మీరు ఆ పంచాయతీరాజ్ శాఖకి 15వ ప్రణాళిక సంఘం పరంగా వచ్చిన 100,000 కోట్లు ఎక్కడికి మళ్లించబడ్డాయి, ఇవి ఎవరైనా చర్చిద్దామంటే రెడీగానే ఉన్నాం మేము. అంచేత మాకు సబ్జెక్ట్కి కన్ఫైన్ అవ్వడం, మాట్లాడడం వచ్చును. ఇవాళ ముఖ్యమంత్రి గారికి 124 స్థానాల మీద ఆయన ఫోకస్ చేసి ఒక్కొక్కరి యొక్క పనితీరుకి ఎవరి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పినట్టు 21 మంది పిల్లల్ని ఇంక అప్పచెప్పి మీ వాళ్ళు ప్రక్షాళించుకుని రండి, ఏ సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఏ విధంగా పనితీరు ఎక్కడ ఉంది, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం మీద ఎలాంటి ఫోకస్ చేస్తున్నారు, ఇలాంటి వివిధ అంశాలతో కూడినవి 30 నిమిషాలను ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేస్తూ ఆయన మాట్లాడతారేమో అని చూస్తే ఎంతసేపు ఆయన గురించి ఏవో ఎలివేషన్లతోనే సస్టైన్ అవుతున్నారు. ఎలివేషన్ వల్ల నాకు వచ్చి నష్టం ఏం లేదు. ఇవాళ పార్టీని ప్రక్షాళించుకోవడానికి 2 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ తీరిక కుదిరినందుకు, వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళకి 6 గంటల సేపు సమయం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పండి పార్టీ పరంగా. ఇది ప్రూఫ్, ఎక్కడెక్కడ ఏ డేట్ లో ఎవరు ఇచ్చారో అన్నది నేను రఫ్ గా చూపించింది 100. ఇది ఎలివేషన్ అనుకుంటే అది కేఎస్ ప్రసాద్ గారి ముందు పెడుతున్నాను. చెప్పండి. ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా రేపు తీసుకొచ్చి నేను ఇలాగే పడేస్తాను. రాజకీయ పార్టీ ఒకసారి